ఎన్టీఆర్ అన్న నట విశ్వరూపం దీంట్లో చూడబోతున్నాం, అర్థమైపోయింది. పంతం పట్టిపోయి ఉన్నాడు నీ కొడుకు. పాన్ ఇండియా రేంజ్లో ఎన్టీఆర్ అన్న కూడా తన ప్రభావితం ఖచ్చితంగా చూస్తారు. మూవీ అయితే చాలా బాగా వచ్చినట్టుంది. ట్రైలర్ హాయ్ నమస్తే అందరికీ. సో ఇప్పుడే దేవరా మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. డైలాగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అనురుద్ధి అయితే కొద్దిగా మ్యూజిక్ కొద్దిగా డల్ ఉంది. సో మనం ట్రైలర్కే ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి మూవీ ఎలా ఉంటుందో చూడాలి. సో ఎన్టీఆర్ అని అయితే డ్యూయల్ రోల్లో ఉన్నారు. కొన్ని విజువల్స్ చాలా బాగున్నాయి. ఆ తిమింగలం సీన్ కానీ, ఆ బోట్ సీన్ కానీ, మెయిన్లీ చెప్పుకోవాలంటే ఎన్టీఆర్ అన్న డైలాగ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. త్రివిక్రమ్ గారి డైలాగులు మనకు తొందరగా అర్థమవుతాయి, కానీ కొరటాల శివ గారి డైలాగ్ కొద్దిగా డెప్త్, ఒక ఫుల్ బాటిల్ తాగినంత డెప్త్ కావాలి. సో డైలాగ్ కూడా చాలా బాగున్నాయి. ఎన్టీఆర్ అన్న రెండు వేరియేషన్లు, ఒకటేమో మాస్, ఒక తండ్రి పాత్రలో ఊర మాస్ ఫైట్స్ చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అమాయకుడు పాత్రలో సో చాలా బాగా అనిపించింది. ఫ్యాన్స్ మాత్రం ఈగర్లీ వెయిట్, ఎప్పుడు చూద్దామని అనుకుంటున్నా. సో వాళ్ళ ఫ్యాన్స్ మాత్రం కామన్ ఆడియన్స్ కూడా సినిమాని అయితే చూడాలి అనే ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేసింది ట్రైలర్. చాలా బాగుంది. పాన్ ఇండియా రేంజ్లో ఒక మంచి కలెక్షన్ రావాలని కోరుకుంటున్నా. సో చూడాలి, మరి 500 కోట్లు కొడుతుందా, 1000 crores కొడుతుందా చూడాలి. సో ఆల్ ద బెస్ట్ అండ్ ఎన్టీఆర్ అన్న టీమ్ అండ్ ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్. సో పాన్ ఇండియా రేంజ్లో ఎన్టీఆర్ అన్న నట విశ్వరూపం చూడబోతున్నాం. నుంచి మీకు కానరాని భయం అవుతా ఉందా? రాసి పెట్టుకోండి. కొంతమంది హీరోలో పాన్ ఇండియా రేంజ్లో ఎన్టీఆర్ అన్న కూడా తన ప్రభావితం ఖచ్చితంగా చూస్తారు. మూవీ అయితే చాలా బాగా వచ్చినట్టుంది. ట్రైలర్ అయితే చాలా బాగుంది. కొన్ని విజువల్స్ నెక్స్ట్ లెవెల్ ఉంది. గూస్ బంప్స్ వస్తున్నాయి. మళ్ళీ నేను ఒక 3 to 4 టైమ్స్ చూశాను ట్రైలర్. చాలా బాగుంది. సో థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం